Stop making Excel reports like this. ముందుగా డేటాను ఒక టేబుల్లోకి మార్చుదాం. తర్వాత విజిట్స్ కాలమ్ సెలెక్ట్ చేసి దానికి ఒక కండిషనల్ ఫార్మాటింగ్ డేటా బార్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఆ డేటా బార్ సెట్టింగ్స్లోకి వెళ్ళి దాన్ని 0 to 16,000 పెడదాం. సో దట్ మనకి నెంబరు డేటా బార్ రెండు కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఈ డౌన్లోడ్స్ ప్లస్ న్యూ ఫాలోవర్స్ 1200 కన్నా ఎక్కువ ఉందా అని ఒక చెక్ ఫార్ములా యాడ్ చేద్దాం. అది మనకి ట్రూ ఫాల్స్ వాల్యూస్ వస్తాయి. మనకేమో 0 1 కావాలి. సో ఆ ఫార్ములా మొత్తాన్ని 1తో మల్టిప్లై చేస్తాను. ఇప్పుడు ఆ కాలమ్ని సెలెక్ట్ చేసి దానికి కండిషనల్ ఫార్మాటింగ్ ఐకాన్ పెడదాం. ఆ ఐకాన్ని కస్టమైజ్ చేసి ఓన్లీ గ్రీన్ టిక్ వచ్చేలా సెట్ చేస్తాను. నెక్స్ట్ టేబుల్కి ఒక స్లైసర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఆ స్లైసర్ క్లిక్ చేస్తే నా టేబుల్ ఫిల్టర్ అవుతుంది. ఫైనల్గా ఒక టోటల్ రో పెట్టి సబ్ టోటల్ ఫంక్షన్ వాడి అన్ని కాలమ్స్ని సమ్ చేస్తాను. దాన్ని నీట్గా ఫార్మాట్ చేస్తాం. అంతే, మన ఇన్స్టెంట్ డాష్బోర్డ్ రెడీ.